మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి చూస్తే గురుగులు గోధుమల మధ్య అక్కడ కలుగుతున్న ఆ క్లాష్, అక్కడ మాట్లాడుతూ ఆయన చెప్పే కాంటెక్స్ట్ చూస్తే, ఇదిగో దేర్ ఇస్ గుడ్ అండ్ ఈవిల్ బోత్ ఇన్ దిస్ ఎర్త్. మంచి ఉంది, చెడు ఉంది, సైమల్టేనియస్గా ఉంది. ఈరోజు చాలామంది అడుగుతారు, దేవుడు అంటే ఎందుకు చెడు ఉండాలి, దేవుడు అంటే ఈ నష్టం ఎందుకు ఉండాలి, దేవుడు అంటే ఈ కష్టం ఎందుకు ఉండాలి. ఈ అపవాది ఈ లోకంలో మనకి కష్టము, నష్టము, పోరాటాలు, శ్రమలు తెస్తానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఏదైనా ఒక మేలు చేద్దామంటే వెంటనే అపవాది కీడు చేద్దామనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దేవుడు ఒక మంచి కార్యం, ఒక సత్కార్యం నీ జీవితంలో జరిగించాలని ఆశపడినప్పుడు అపవాది దాన్ని ఎలా పాడు చేయాలా, ఎలాగ దాన్ని కలవరపరచాలా, ఎలా శక్తి లేకుండా చేయాలా అని చూస్తూనే ఉంటాడు. ఈ ఉపమానం ఈరోజు చెప్తా మనుషులకి అర్థమవుతుందో లేదో కానీ, ఆ రోజు యేసు ప్రభు చెప్పినప్పుడు వారికి దే అండర్స్టూడ్ ఇట్ వెరీ వెల్. వారికి బాగా ఎరిగిన సంగతి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి చక్కగా వర్ధిల్తున్నాడు అన్నదప్పుడు ఆ రోజు వన్ ఆఫ్ ద మెయిన్ బిజినెస్ ఏంటంటే హార్వెస్టింగ్ ఇస్ నెంబర్ 1 బిజినెస్. ఆ హార్వెస్ట్లో ఒక వ్యక్తి వెళ్ళి కష్టపడి తను దున్ని, తను సిద్ధపరిచి, తను అన్ని చేసి, తన విత్తనం విత్తిన తర్వాత తన మీద అసూయ ఉన్నవాడు ఏం చేస్తాడంటే రాత్రికి వచ్చి ఫేక్ విత్తుతాడంట. ఫేక్. అక్కడ చూసిన గోధుమలు అన్నదప్పుడు ఏంటి అని మీకు అర్థం కాకపోవచ్చు. ఇట్ ఈస్ యాక్చువల్లీ చూసినప్పుడు, గ్రీక్లో చూసినప్పుడు ఇమిటేషన్ వీట్ అంట. ఇమిటేషన్ అదేలాగా ఉంటుంది, అది కాదు కానీ అదేలాగా ఉంటుంది. అపవాది ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఇమిటేషన్స్. ఈరోజు విశ్వాసులు చూడండి తప్పిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. ఏది సత్యం, ఏది అబద్ధం తెలియట్లే, ఏది నిజమో, ఏది సత్యమైనది, ఎలాగ ఉండాలి. నేను ఆత్మల భాషలో మాట్లాడుతున్నాను అంటారు. ఈజ్ ఇట్ రియల్లీ గాడ్స్ హోలీ స్పిరిట్ లాంగ్వేజ్ ఆర్ డిమానిక్ లాంగ్వేజ్? అంత కలవరము అన్నిట్లో అన్ని మిక్స్ అయిపోయి ఉంది. నాకు వరములు ఉన్నాయి, నాకు శక్తి ఉంది, నేను దేవుని ఆత్మ ద్వారా వాడబడుతున్నాను అంటారు. బట్ జస్ట్ ఇమిటేటర్స్, మిమిక్స్. బైబిల్ చూసినప్పుడు మనం గమనించవచ్చు, అపవాది అన్ని విషయాల్లో హీస్ ట్రైంగ్ టు మిమిక్, ఫేక్. వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడంట. ఎవరిని? ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి. అంధకారంలో ఉన్న వారిని కాదు, ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి, వెలుగులో ఉన్న వాడిని మోసపరుస్తానికి. చీకట్లో ఉన్నవాడి దగ్గరికి వెలుగుదూత వేషం వస్తే, అరే నువ్వు తేడా కొడతావు అని చెప్పచ్చు. వెలుగులో ఉన్నవాడికి వెలుగులాగానే వస్తే నమ్మేస్తాడు పాపం. ఈరోజు ఏ ఆత్మ ఏదో పరీక్షించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ చూసినప్పుడు ఈ ఉపమానాన్ని జస్ట్ సింపుల్గా బ్రేక్ డౌన్ చేయాలంటే, మొదటికి వీ కెన్ సీ యేసు ప్రభు స్టోరీ టెల్లింగ్. ఆ రోజుల్లో వారు ఒక వ్యక్తి విత్తేటప్పుడు వాడి మీద అసూయ ఉన్నవాడు వచ్చి పాడు చేస్తానికి ఆ శత్రువు విత్తినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం కూడా ఇట్లేనయ్యా, దేవుడు కూడా ఇట్లే కష్టపడుతున్నాడయ్యా. మేలు చేయాలని, రక్షణ అనుగ్రహించబడాలని, ప్రతి ఒక్కరు బాగుపడాలని, ప్రతి ఒక్కరి జీవితం వర్ధిల్లాలని, భూమి పైన వర్ధిల్లాలని, ఫలించే వారికి ఉండాలని దేవుడు ఆశపడుతూ, దేవుడు అన్ని చేస్తూ ఉంటే, దేవుడు చేసిన దానికి అన్నిటికీ శత్రువు వచ్చి పాడు చేస్తున్నాడయ్యా. ఎక్కడ 24 వచ్చిన ముందు ఒకసారి చదివితే చూద్దామండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మంచి విత్తనము విత్తిన ఎవరు విత్తేవారు? యేసు ప్రభు. అక్కడ రాస్తున్నాడు యేసు ప్రభు ఆయన గురించి మాట్లాడుతూ సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే కింద వివరణ చదివినప్పుడు ఆ మర్మం ఏంటి అని అడిగినప్పుడు అక్కడికి వచ్చేద్దామా? 37వ వచనం నుండి చదువుదాం అండి. అందుకు ఆయన ఇట్లను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవరంట? మనుష్య కుమారుడు. ఎవరా మనుష్య కుమారుడు? యేసు ప్రభు. తాను పిలుచుకున్న ప్రతిసారి అనేక సార్లు మనుష్య కుమారుడు అని పిలుచుకున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు కాకుండా ఇంకెవరైనా ఆయన మనుష్య కుమారుడు అని పిలిచాడంటే ఒకే ఒకసారి రాయబడి ఉంటుంది, మనుష్య కుమారుడు అని యేసు ప్రభుని అడ్రస్ చేస్తా. ఇంకా అది వదిలి ఆయన ప్రతిసారి ఆయన గురించి ఆయన చెప్పుకునేటప్పుడు మాత్రం మనుష్య కుమారుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తెలియజేస్తున్నాడు, ఆయన నర రూపధారికి వచ్చి ఈ లోకములో ఆయన రక్షణ కార్యంని జరిగించినది. పరిపూర్ణ మానవుడుగా జీవించి అన్ని విషయంలో శోధించబడి ఏ విషయంలో పడిపోకనా, ఓటమి లేకుండా, హి హస్ బీన్ ద అల్టిమేట్ పర్సన్. ఆయన చేసిన పనిని నిరూపిస్తూ ఇదిగో మనుష్య కుమారుడు. బైబిల్ జ్ఞాపకం చేసుకోవాలండి, యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము మంచిది. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి ఒక చిరునవ్వుతో దేవుడు నీ జీవితంలో మేలు చేస్తున్నాడని చెప్పండి. నమ్ముతున్నారా? కష్టంలో లేని వారికి సులభంగా ఉంటుంది. అవును నమ్ముతున్నాను అంటారు. కష్టంలో, బాధలో, వేదనలో, ఆ పోరాటంలో ఉన్న వారికి ఏం మేలు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదే. ఏం మేలు చేస్తున్నాడు? ఇది ఎట్లా మేలు అవుతుంది? కీడు కదా ఇది.
ఇచ్చి అక్కడ యోసేపు అంటాడు, అన్నలారా మీరు నా నిమిత్తమై ఏం తలంచారు? కీడు. కానీ దేవుడు దాన్ని ఎలా మార్చాడు? మేలు. రాత్రికి మార్చాడా? రాత్రికి పని చేస్తూనే ఉన్నాడు, కానీ రాత్రికి సిచ్యువేషన్ మారలే. ఈరోజు నీ జీవితంలో ఇంకా ఏదో మేలు జరిగినంత మాత్రాన ఏది దేవుడు మేలు ఏం చేశాడని అడగద్దు. వెయిట్, హోల్డ్ ఆన్. నీ ఉన్న పరిస్థితుల్లో దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. నువ్వు గ్రహించలేని విషయాలను కూడా దేవుడు నీ పక్షాన కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. హీ సాల్వింగ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ జీవితంలో దేవుడు మేలు జరిగిస్తానికి ఆశపడుతున్నాడు, కోరుతున్నాడు. ఆయన నమ్మిన వారిని విడిచిపెడతలేదు. యేసు రక్తంలో కడగబడిన వారిని, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారి జీవితంలో అపవాది ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నష్టాలు తీసుకురావచ్చేమో కానీ దేవుడు మేలు జరిగిస్తానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఇక్కడ చూస్తే మనుష్య కుమారుడంట, ద గుడ్ సీడ్, విత్తువాడు మనుష్య కుమారుడంట. అండ్ ఆ నేల ఏంటంట? లోకం. ఈ లోకంలో దేవుడు మంచి కార్యాలు నీ కొరకు చేయాలని, పరలోకంలో మాత్రం కాదు, ఈ లోకంలో నీ కొరకు మంచి కార్యాలు చేయాలని, ఈ లోకంలో నీకు మంచిగా నిన్ను స్థిరపరచాలని, ఆత్మ ఫలంని ఫలించువానిగా, క్రీస్తు యేసు మనసు కలిగిన వారిగా నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. సుఖం ఉందా లైఫ్లో? చాలామంది అనుకుంటారు, నాకు ఆ మంచం ఉంటే సుఖం ఉంటుంది, నాకు ఆ ఇల్లు ఉంటే సుఖం ఉంటుంది, నాకు ఆ బైక్, ఆ కారు ఉంటే సుఖం ఉంటుంది. కాదు. వెళ్తా ఉంటాడు రోడ్లో, ఆ కారులో, నువ్వు అనుకున్న కారులో వెళ్ళి సుఖం ఉందా అని అడుగు. నువ్వు అనుకున్న బెడ్ ఉంటుంది, పడుకుని ఉంటాడు, వెళ్ళి నువ్వు సుఖం ఉందా అని అడుగు. అది కాదు సుఖం. వస్తువులు కాదు ఇచ్చేది సుఖం. మెటీరియలిస్టిక్ ఇస్ నాట్ వాట్ గివ్స్ యూ ద ప్లెజర్. ఈరోజు యేసు నందు నీకు కలిగిన ధైర్యం అంటే, నిద్రపోయేటప్పుడు ధైర్యం ఉందా? ఏ చీకటి నిన్న మొట్టదన్న ధైర్యం ఉందా? నీ శాపం అంతా కొట్టివేయబడిందన్న ధైర్యం ఉందా? యేసు రక్తంలో నీకు జయం ఉందన్న ధైర్యం ఉందా? పడుకునేటప్పుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా, దేవా స్తోత్రం, నన్ను చూసుకో, నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను, అప్పచెప్పి పడుకోగలనా నిశ్చయితం ఉందా? లేకపోతే రాత్రి 10 సార్లు వేసి నాకేదో అనిపిస్తుంది భయపడతా ఉన్నావా? ఈరోజు చాలామంది ఎన్నో రీతిలుగా కలవరపరచబడుతూ ఉన్నారు. అపవాది విత్తనాలు పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని చేతులకు సమర్పించుకోండి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారికి ఉండండి. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, యేసు ప్రభు మన జీవితంలో మంచి విత్తనం విత్తుతున్నారంట. ఈ లోకంలో మన జీవితంలో ఆయన సాక్షిగా ఉండాలని, ఆయన మహిమ కొరకు ఎదగాలని. అపవాది అనేక సార్లు మనల్ని నేరుగా ముట్టలేడు, కానీ మన చుట్టూ ముడతాడు. అర్థమవుతుందా ఈ పాయింట్? మిమ్మల్ని నేరుగా ముట్టే అధికారం ఉండకపోవచ్చు, మీ చుట్టూ ముడతాడు, నీ పక్కనే వస్తాడు. ఎక్కడ ఈ మంచి విత్తనం విత్తిన తర్వాత శత్రు ఎవరంట? సాతాను. వాడు ఏం చేస్తున్నాడంట? వాడు మనుషుల్ని పంపించి, అంటే వాడుకున్న ఆర్మీని పంపించి, వాడు పనివారిని పంపించి, వాడు పనివారు ఎవరంట తెలుసా? వాడు పనివారు ఎవరు శత్రు పనివారు తెలీదా? ఒకసారి చూపిస్తా. బైబిల్లో చూస్తానండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివితే, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండినవాడా అపవాది కుమారుడా. అపవాది కుమారుడు ఎవడంట? డిసీట్ఫుల్, ఫ్రాడ్ పీపుల్. ఎప్పుడన్నా మీ జీవితంలో ఫ్రాడ్ని ఎన్కౌంటర్ చేసుకున్నారా? నీ పక్కనే ఉండి నీకు ఫ్రాడ్లు చేసిన వాళ్ళు ఉన్నారా? నీ పక్కన ఉండి వారి స్వార్థం కొరకు నిన్ను నొక్కేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ అపవాది పిల్లలంట. వారు నీ పక్కనే వచ్చారు కదా, ఎక్కడ దూరంగా లేరు కదా. దూరంగా ఉంటే నీకే నష్టం ఉంది, నీ దారిలో నువ్వు పోతా ఉంటావు, నువ్వు ఫలిస్తూనే ఉంటావు. కానీ దేవుడు విత్తితే, ఆ నేలలో దేవుడు విత్తితే, దేవుడు చేసిన భూమిలో దేవుడు విత్తుతూ ఉంటే అపవాది వచ్చి పక్కనే విత్తుతున్నాడంట. అదే తోటలో విత్తుతున్నాడంట, అదే స్థలంలో విత్తుతున్నాడంట, అదే జీవితం పక్కన విత్తుతున్నాడంట. ఇక్కడ ఏం చేస్తున్నాడు అపవాది వచ్చి? డిసీట్ఫుల్, ఫ్రాడ్. ఇంకా అపవాది పిల్లలను చూసినప్పుడు ఎలా ఉంటారంటే, ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 44 ఒకసారి చూద్దామా? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అంటే దురాశల్ని ప్రేమించేవాడు, దురాశలో లవ్ ఈవిల్ థింగ్స్, లవ్ బ్యాడ్ థింగ్స్. మీ పక్కన ఎవరన్నా ఎంత చెప్పినా చెడ్డవి చేస్తూ ఆ దెబ్బ నీకు పడుతుందా? ఆ వేడి నీకు తగులుతుందా? ఆ ప్రతిఫలం నీకు వస్తుందా? నీ పక్కనే ఉంటారు. ఎందుకంటే ఈ గురుగులు గోధుమలు టాపిక్ చూస్తే ఇవి రెండు ఒకే నేల మీద ఉంది, రెండు పక్కనే ఉంది. రెండు ఒకే నేల మీద, ఒకటి పక్కన. కానీ ఈ రెండు చూస్తున్నప్పుడు దీన్ని ఫిట్, ఇది ఎదగకుండా ఇది నొక్కుతుంది, ఇది ఎదగకుండా ఇది నొక్కుతుంది. ఎందుకంటే గోధుమల కన్నా గురుగులు ఫాస్ట్గా ఎదుగుతాయంట.
గోధుమ కన్నా గురుగులు ఎక్కువగా దీనికి ఉన్న స్థలాన్ని తీసుకుంటారట. సో ఈజ్ దర్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ ట్రైంగ్ టు టేక్ యువర్ టైమ్, యువర్ ఆపర్చునిటీస్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ విజన్? ఈరోజు ప్రపంచంలో అతి విలువైంది ఏంటంటే సమయం అండి. సమయం. నా జీవితంలో ఎప్పుడు చెప్తా ఉంటాను, నా సమయానికి చాలా జాగ్రత్తగా ఉంటాను. అందరికి నా సమయం అవును. ఎందుకంటే అపవాది కొన్నిసార్లు సహాయం కోరుతున్నట్టు వచ్చే సమయాన్ని అంతా తీసుకుంటాడు. జాగ్రత్త. అపవాది నీ జీవితంలో దోచుకోవాలంతా నీ కాలము, నీ సమయము. నీ కాలము సమయం పోయిందా అంతే, పోయింది. సమయము పాడైంది అనుకో, మనసు పాడవుతుంది. సమయము పాడైంది అనుకో, ఆ రోజంతా పాడైపోతుంది. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు. దట్ వన్ ఇన్సిడెంట్ ఎనఫ్. ద హోల్ డే ఇస్ డిస్ట్రాయిడ్, ద హోల్ వీక్ ఇస్ డిస్ట్రాయిడ్, ద హోల్ లైఫ్ ఇస్ డిస్ట్రాయిడ్. బీ కేర్ఫుల్ హూ ఇస్ టేకింగ్ యువర్ టైం. ఇక్కడ చూస్తూ ఉంటే అపవాది సంబంధులు, అపవాది బిడ్డలు ఎలా ఉంటారంట, అపవాది ఎలా ఉంటాడంట, వాడి బిడ్డలు ఎలా ఉంటారంట, దే డు నాట్ లవ్ ఎనీథింగ్ గుడ్, దే లవ్ ఈవిల్ థింగ్స్. చెడువైనవి, చెడ్డవైనవి ప్రేమిస్తారంట. నెక్స్ట్ ఏంటి? హేట్ ట్రూత్, సత్యాన్ని అసహించుకుంటారంట. మూడోది ఏంటంటే అబద్ధాలు ఆడతారంట. దే ఆర్ లయర్స్. ఎవరన్నా మీకు మీ జీవితంలో సత్యం చెప్పకుండా ప్యాచ్ వర్క్లు చేసుకుంటా కూర్చున్నారా? ఎప్పుడో సత్యం చివరికి తెలుసుకుని అయ్యయ్యో ఇదా నిజమో నాకు తెలియలేదే అనుకున్నారా? ఎప్పుడన్నా మీకు ఎవరైనా అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని మోసపరుస్తూ భ్రమపరుస్తూ ట్రాప్ చేశారా? బీ కేర్ఫుల్. ఇవన్నీ గురుగులు. ఇక్కడ చూసినప్పుడు వీరు అబద్ధికులు అంట. దే ఆర్ మర్డరర్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి హంతకుడంట. ఇలాంటి వారు ఈరోజు అపవాది అనేటప్పుడు అపవాది సంతానం కూడా సేమ్ అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. మీ తండ్రి అయిన అపవాది అని చెప్తూ వచ్చాడు ఈ మాటలో. ఎక్కడ ఒకసారి ఆ వచనాన్ని ముగించేస్తాను. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేరుగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడును తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మనం చూస్తున్నాం అబద్ధానికి జనకుడు అంట. స్టార్టింగ్ లయర్ ఆడే అంట. ఎక్కడ స్టార్ట్ అయిందిరా అంట? పరలోకంలో స్టార్ట్ అయింది. హీ స్టార్టెడ్ డిసీవింగ్ రైట్ ఫ్రమ్ హెవెన్. దేవుని సన్నిధిలో దేవుని ముందే 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ని మోసపరిచాడంట. దేవుని సన్నిధిలో దేవుని ముందే 1/3 ఆఫ్ ద ఏంజల్స్. ఇంకా యెషయాలో చదివినప్పుడు మనం చూస్తాం, నువ్వు ఆది నుండి మోసపరుస్తూ వచ్చో చూస్తూ దేవుడు సమయాన్ని ఇచ్చాడంట, అవకాశాన్ని ఇచ్చాడంట ఫర్ హిమ్ టు రెక్టిఫై. కానీ వాడు మారదలుచుకోలేదంట. వార్ బిగేన్. యుద్ధము. దేవుని వేలు ద్వారా అపవాది కింద తోసివేయబడతాం. అపవాదితో పాటు వాడు అనుచరులందరూ తోసివేయబడతాం. బైబిల్లో చూసినప్పుడు అండి, ఈరోజు దేవుని వాక్య సత్యం ఎరిగినప్పుడు మనం పరీక్షించుకోవాలి. మన చుట్టూ నిందా నుంచి చెప్తున్నాను, ఇక్కడ మీరు ఎవరికైనా అబద్ధం ఆడుతున్నారా? ఇక్కడ మీరు ఎవరినన్నా లాభం కొరకు వాడుకుంటున్నారా? ఇక్కడ ఎవరి జీవితాన్నన్నా బలి చేస్తూ నీది భర్తనం చేసుకోదామని చూస్తున్నావా? ఇక్కడ ఎవరినన్నా భ్రమపరుస్తూ ఫాల్స్ కమిట్మెంట్స్, ఫాల్స్ అట్రాక్షన్స్తో మోసపరుస్తున్నారా? జాగ్రత్త. ఎందుకంటే అటువంటి వారు అపవాది పిల్లలంట. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. వారు క్రైస్తవులుగా కనబడచ్చు, ఆలయంలో కనబడచ్చు, విశ్వాసులుగా కనబడచ్చు, ప్రార్థన వీరులను చెప్పచ్చు. కానీ జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ చెప్పినప్పుడు ఆ నేల దేవుని సొత్తు, దేవునికి సంబంధించింది. అక్కడే అపవాది పనిచేస్తూ ఉన్నాడు. బైబిల్ చూసినప్పుడు అండి, ఇక్కడ ఈ మాట చూస్తా ఉంటే ఆది నుండి హీస్ బీన్ మర్డరర్ అంట. మర్డరర్. ఈరోజు అపవాది ఎంతో మంది జీవితాల్లో మర్డర్ చేశాడు. ఏంటి? కేవలం బ్రతుకున్నారు కానీ ఆశలు లేవు. మీ జీవితంలో ఏదైనా ఆశ ఉందా? ఎప్పుడు చెప్తా ఉంటారు కదా సైకాలజిస్ట్ కూడా, యూ నీడ్ టు హ్యావ్ ఎ హోప్. ఒక ఆశ ఉండాలంట. ఈరోజు ఇది చేయాలని ఒక ఆశ ఉండాలి, ఫోర్స్ కాదు. పిల్లోడికి రే చెయ్యి అంటే వాడు చేయడు. అందుకనే స్కూల్ అంటే పిల్లోడు లేటుగా లెగిస్తాడు, హాలిడే అంటే తొందరగా లెగిస్తాడు. వాస్తవమే కదా? బట్ దెన్ అపవాది ఈరోజు ఎంతోమంది జీవితంలో దర్ ఇస్ నో హోప్. ఇందుకు కొరకు లగాలి. లేచి ఏం చేస్తానులే, లేచి ఎక్కడ పోతానులే, లేచి ఏది జరిగిస్తానులే, ఏది చేసి ఏం ప్రయోజనంలే, నాకేం రాదు, నాకేం కుదరదు, నాకేం జరగదు, నేను ఏమీ లేను. ఈరోజు ఎందరో మనసులో ఇట్లా నిండి ఉన్నాయి. దెర్ ఇస్ నో హోప్, దెర్ ఇస్ నో ఫ్యూచర్, దెర్ ఇస్ నో విజన్, లాస్, పెయిన్, సఫరింగ్, హోప్లెస్నెస్.
ఎందుకంటే అపవాది అలాంటి పనులు చేస్తాడంట. జీవితంలో ఎదుగుదల లేకుండా, ఫలించనవ్వకుండా, మనలో ఉన్న మంచితనాన్ని అంతా తీసి పడేసి మన పక్కనే ఉండి మనకు గోతులు తవ్వి మన జీవితాలను నాశనం చేయాలని చూస్తాడంట. బైబిల్లో చూస్తానండి, ఈ మాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఎక్కడ 1 యోహాను 3:10, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలు ఎవరో, అపవాది బిడ్డలలో ఎవరో స్పష్టంగా తెలియజేయబడుతుందంట. నీతిని ప్రేమించి దాన్ని జరిగించిన వాడందరూ అపవాది పిల్లలంట. నీతిని ప్రేమించి దాన్ని తగినట్టుగా బ్రతికే వారందరూ దేవుని బిడ్డలంట. ఈరోజు మీ జీవితంలో నీతి ఉందా? నీతి మార్గంలో నడవాలంట. రైచియస్ వే, దేవుని మార్గంలో నడవాలంట. ఏంటి మీ జీవితంలో ఏ మార్గంలోకి వెళ్తున్నారండి? వాట్ ఈస్ ద వే, ద పాత్ దట్ యువర్ వాకింగ్? వాట్ ఈస్ యువర్ హోప్? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఎవరు మీ స్నేహితులు? ఎవరు? ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ నెస్ట్ ఫ్లై టుగెదర్ అంటారు కదా, సామెత చెప్తారు కదా. ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ నెస్ట్ ఫ్లై టుగెదర్ అంట. అవన్నీ కలిసి ఎగురుతాయంట. ఎక్కడికి? ఫ్రైడే నైటా అక్కడికి, సాటర్డే నైటా అక్కడికి, సండే మార్నింగ్ ఇక్కడికి. అబ్బా, ఎంత విచిత్రమైన జీవితాలండి. నేను మాట్లాడేది అన్యుల గురించి కాదు. ఇదిగో ఇదే నేలలో ఉంటూ అపవాది ద్వారంగా విత్తబడిన వారు, అపవాది ద్వారంగా ప్రేరేపించబడిన వారు, అపవాది ద్వారంగా పనిచేయువారు. దేవుని వాక్యలో చూసినప్పుడు ఇక్కడ ఎంతో స్పష్టంగా యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో అపవాది ఇటువంటి విత్తుతున్నాడంట. 39వ వచనం చదవండి. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. ఏంటంట? ద ఎండ్ ఏజ్, అంతము. కోత ఏంటంటే ఎండ్ ఏజ్. ఆ మాటకి మీకు అర్థమైందో లేదో, తీర్పు, ద ఫైనల్ జడ్జ్మెంట్, ద సెటిల్మెంట్ డే, ద జడ్జ్మెంట్ డే. ఎవరు వస్తారంట కోస్తానికి? దూతలు వస్తాయంట. దూతలు తీసుకుని వెళ్తాయంట. ఎవరిని తీసుకుని వెళ్తాయంట? చదవండి, కంటిన్యూ చేయండి. కోత కోయివారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో. గురుగులు ఏం చేయబడతాయి? కూర్చబడి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ఉపమానంలో చూసినప్పుడు మొదటిగా ఉపమానం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఈ యజమాని మంచిగా విత్తుతున్నాడు, శత్రువు చూస్తున్నాడు. శత్రు మనుషులు వచ్చి దాంట్లో గురుగులను విత్తేస్తున్నాడు. మొత్తం గోధుమలు, గురుగులు రెండు కలిసి ఎదుగుతున్నాయి. అక్కడ మార్నింగ్ చూసినప్పుడు, గురుగులు చూసినప్పటికి వాళ్ళు అంటున్నారు, దాసుడు ఇదిగో అయ్యా ఇట్లా అయిపోయింది. యజమాని అంటున్నాడు, ఏం పేక్కండి, డు నాట్ డిస్టర్బ్ టిల్ ద డే ఆఫ్ హార్వెస్ట్, డు నాట్ డిస్టర్బ్. హార్వెస్ట్ రోజున చూసుకోదాం. నేను ముగించే ముందు కొన్ని వచనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యేసుప్రభు చెప్తూ, అక్కడ దూతలు వస్తాయంట, వాటిని గ్యాదర్ చేస్తాయంట. 40వ వచనం చదివితే, గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో. గురుగుల్ని కూర్చి కాల్చేస్తాయంట. ఎందులో కాలుస్తాయంట? అగ్నిలో కాల్చుతారు. సో దిస్ విల్ బి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఏంటి ఎండ్ ఆఫ్ ద ఏజ్? అంతము, తీర్పు రోజు. అలా జరుగుతుందంట. ఎక్కడ చదవండి ఒకసారి, 41వ వచనం కంటిన్యూ చేయండి. మనుష్య కుమారుడును తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండంలో పడేస్తారంట. కంటిన్యూ దట్ వర్స్. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతాయు ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుతామంట. ఎవరైనా దేవుని మార్గంలో నడవకుండా, దేవుని ముందు యథార్థంగా బ్రతకున్నా, ఇంకా పాపముతో, పాప కార్యాల్లో, స్వార్థ బ్రతుకులతో, లోక కార్యాల్లో నేను ఇంకా బాగుపడుతున్నాను, నేను ఎదుగుతున్నాను. ఎందుకంటే అక్కడ యేసుప్రభు చెప్పింది, 2 మంచి నేల మీద ఉన్నాయి, 2 మంచి ఎరుగుతూనే ఎదుగుతున్నాయి, 2 మంచి నీటితోనే ఎదుగుతున్నాయి, 2 మంచి ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి, 2 ఒకే హైట్లో, ఒకే ఐడెంటిటీతో, ఒకే ఇమిటేషన్తో ఎదగచ్చు. కానీ దేవుడికి తెలుసు ఏది ఏదో ఎదగనే. ఎదిగిన తర్వాత ద డే ఆఫ్ జడ్జ్మెంట్లో ఈ పీకేద్దాం. ఈ పీకి సపరేట్ చేసి పక్కన పెడతాం. బైబిల్లో చూస్తే అగ్నిగొండం అన్న మాట ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా మందికి భయం వేస్తుంది. కానీ దేవుని వాక్యం ఈ మాట మనం గ్రహించాలి. దే విల్ బి టార్మెంటెడ్ డే అండ్ నైట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అక్కడ రాత్రి పగలు నిత్యత్వం, ఇంకా ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎండ్ లేదు అక్కడ. టార్మెంట్ అంట. అగ్నిగుండంలో పడవేడి కాల్చేస్తా అంటే అక్కడ అయిపోతానంటే అయిపోలే.
కాల్తనే ఉంటారంట. అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. బట్ ద రైచియస్ విల్ గో ఇటు ఇటర్నల్ లైఫ్. నీతి మంతులు నిత్య జీవనంలోకి వెళ్తారంట. ఇదిగోనండి, ఈ లోకంలో మనం ఉన్నది, ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ మెసేజ్, ఈ లోకంలో మనం ఉండేది ఇది దేవుడు చేసిన లోకమే. కానీ అపవాది, దేవుడు విత్తనం విత్తితే అపవాది కూడా విత్తనాలు విత్తాడు. దేవుడు ఫలింపజేస్తున్నాడు, రెండిటిని ఎదుగుతానికి అవకాశం ఇస్తున్నాడు, రెండిటికి సమయం ఇచ్చాడు, రెండిటికి కాలం ఇచ్చాడు, రెండిటికి వర్షాన్ని కుమ్మరింపజేస్తున్నాడు. ప్రతిదీ లెట్ ఇట్ గ్రో, లెట్ సీ హౌ ఇట్ విల్ గ్రో, లెట్ ఇట్ గ్రో. అందుకని ఎదిగేవాడు అందరూ గొప్పోడు కాదు, ఎదిగేవాడు అందరూ మంచివాడు కాదు, ఎదిగేవాడు అందరూ పరలోకానికి వెళ్ళేవాడు కాదు. అన్నీ ఎప్పుడు తేల్చబడతాయంటే తీర్పు తోడు తేల్చబడతాయంట. విత్తేవాడు యేసు ప్రభువే, కోసేది దేవదూతలు, శత్రు అపవాది అనుచరులు. అగ్నితో మండే కొండంలో దేవుడు పడేస్తానని తెలియజేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటని ఆలకించి మనము జాగ్రత్త పడి మన జీవితాన్ని సరిదిద్దుకుంటే నిత్య అగ్నిలో కాక నిత్య జీవంలోకి వెళ్ళి నిత్య జీవ వారసులుగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తారో నిర్ణయించుకోండి. ఈరోజు మీ బ్రతుకు ఏంటో నిర్ణయించుకోండి. దేవుని ముందు యథార్థంగా ఉన్నారా? ఆర్ యు రైచియస్ ఆర్ ఆర్ యు వికెడ్? ఎందుకంటే ఎలాగనేది సిమ్టమ్స్ చెప్పాం. లయర్, డిసీవర్, సెల్ఫిష్, ఇవన్నీ అపవాది బీజం. ఆత్మ ఫలము ఫలించేవాడు దేవుని బీజం. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యము వింటూ ఎక్కడ మీ జీవితంలో కానీ దేవుడు మాట్లాడుతూ, నా జీవితంలో దేవుని బిడ్డగా నేను బ్రతకట్లేదే, నీతి మార్గంలో నేను నడవట్లేదే, మంచి నా జీవితంలో కనబడతలేదే, నా జీవితంలో ఏ పాడైపోయిన స్థితిలో నేను ఉన్నాను. కానీ ఈరోజు నేను దేవుని చేతిలో సమర్పించుకుని, దేవుడు నన్ను నూతనపరచాలి, నన్ను బాగు చేయాలి, నన్ను కట్టాలి, నన్ను నాటాలి, నన్ను సరిదిద్దాలి, నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నేను దేవుని కొరకు ఫలించాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఎవరైతే తిరిగి జన్మిస్తారో పాత అన్నీ గతించాయి, సమస్తం క్రొత్తవే. పాత అన్నీ గతించాయి, పాత అన్నీ కొట్టిపోయబడాయి, అన్నీ సమస్తం క్రొత్తవి అవుతున్నాయి. ఈరోజు నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వ్యక్తి అయితే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడే వ్యక్తి అయితే నీతిగా బ్రతుకు. నువ్వు ఇంకా అవిధేయతలు అంటే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదిగో, దేవుడు ఎందుకు ఆపట్లేదు అనొద్దు. దేవుడు ఎవరిని ఆపట్లే, ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తున్నాడు. ఎవరు ఎలాగ బ్రతుకుతారో బ్రతకండి, ఎవరు ఎలాగ జీవిస్తారో జీవించండి. దేవుడు ప్రతి ఒక్కరికి తరుణం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో, నీకు ఇవ్వబడిన సమయంలో నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటే సరే. ఇంకా పాప మార్గంలోకి వెళ్తావా? ఇంకా పాపపు బీజంలో బ్రతుకుతావా? ఇంకా అపవాది ద్వారా మోసపరచబడుతూ తాత్కాలికమైన మీ నిరంతరం అనుకుంటావా? జాగ్రత్త. ఈరోజు పరీక్షించుకోండి. వాట్ డూ యూ వాల్యూ ఇన్ లైఫ్? వాట్ డూ యూ రియలీ వాల్యూ ఇన్ లైఫ్? టెంపరరీ యాజ్ ఇటర్నల్. ఈ లోకంలో నువ్వు సంపాదించేది అంత టెంపరరీ. ఎంత గొప్ప సంపాదించి, ఎంత కష్టపడు, అంత తాత్కాలికమే. దేవుడు చెప్తున్నాడు కదా, హార్వెస్ట్ డే, ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. ఆ తీర్పు రోజున దేవుడు ప్రతిదీ లెక్కకి తెస్తాడంట. ఆ తీర్పు రోజున దేవుడు అన్నిటిని హీ విల్ సెటిల్ డౌన్. ఈరోజు ఆయన తీర్పు దగ్గరగా ఉందండి. ఆయన న్యాయ తీర్పు రోజు దగ్గరగా ఉంది. నువ్వు ఎవరు విత్తనంగా ఉన్నావు? నీ జీవితంలో బలహీనతలు కనబడచ్చేమో. గాడ్ నోస్. అపవాది నీ జీవితంలో ఆటంకాలు తెస్తూ, దాడులు చేస్తూ, నేను ఎదగనోకుండా చేస్తూ, నువ్వు చేరవలసిన స్థానానికి చేరనోకుండా నీ జీవితంలో ఎన్నో నష్టములు అనుగ్రహిస్తూ, వేదన కలిగిస్తూ, దెబ్బలు కలిగిస్తూ ఉన్నాడేమో. కానీ నీకున్న దాన్ని పట్టుకో. ప్రకటన గ్రంథంలో దేవుడు అదే అంటాడు సంఘములతో. ఏమని చెప్తున్నాడు? నీకు మిగిలిన దాన్ని బలపరుచుకో, నీకున్న దాన్ని పట్టుకో, మొదటి ప్రేమగా తిరిగిరా, మంచి పోరాటం పోరాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రేట్ యు ఆర్. నీకు ఇవ్వబడిన దాంట్లో, నీకు ఇవ్వబడిన సమయంలో హౌ ఫెయిత్ఫుల్ ఆర్ యూ? ఎంత నమ్మకస్తుడుగా ఉన్నావు? నమ్మకత్వము దేవుడు ఈరోజు నీ జీవితంలో చూడగలుగుతున్నాడా?
రాక సమీపం ఉందయ్యా. నువ్వు వచ్చినప్పుడు మేము ఎత్తబడాలయ్యా. నీ రాక మేము ఎత్తబడాలి. నీకు ఇష్టమైన సంఘంగా మేము ఉండాలయ్యా. నువ్వు వచ్చేటప్పుడు ఎత్తబడే జీవితంలో మా అందరికీ దయచే ప్రభా. దేవా, ఈరోజు అపవాది ఎంతో మందిని మోసపరుస్తూ, ఎంతో మందిని దాడి చేస్తూ, ఎంతో మందిని అణిచివేస్తూ, ఎంతో మందిని ఫలింపలేని పరిస్థితుల్లోకి నడిపించుచుండగా చూడు ప్రభా. మా జీవితంలో నీ ముందు యథార్థంగా బ్రతుకుతున్నామా, నీతి మార్గంలో బ్రతుకుతున్నామా, మా క్రియలు సరిగా ఉన్నాయా, మా పని సరిగా ఉందా పరీక్షించుకుని దవా నీకు లెక్కప్ప చెప్పే జీవితం, నీ బిడ్డలుగా జీవించే జీవితం, ఆ పూర్వధ్వని శబ్దముతో మేము ఎత్తబడే వారిగా ఉండాలి ప్రభా. ఈ రాక సమీపం ఉందయ్యా. నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తబడాలి దవా. నువ్వు మా కొరకు దిగి వస్తావని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మమ్మల్ని తీసుకుని వెళ్తామని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవే కార్యం జరిగించయ్యా ప్రభా. నీ పరిపాలనలో మేము ఉండాలయ్యా. నీ నూతన భూమి ఆకాశంలో మేము ఉండాలి ప్రభా. యుగ యుగాలు తరతరాలు నీతో పాటు సమాధానంతో ఉండాలయ్యా. అగ్నిలో వద్దయ్యా, వేదనలు వద్దయ్యా, ఆ మరణ పరిస్థితులు మాకు వద్దయ్యా, రెండవ మరణము మాకు వద్దయ్యా. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్నావు కదా ప్రభా. మరణము నుండి జీవానికి మేము మార్చబడుతున్నాం కదయ్యా. ఇక్కడ ఎవరు ఇంకా రక్షణ పొందిన వారు ఉండనవద్దు, ఇంకా నీ సొత్తు కాని వారు ఉండనవద్దు. ప్రతి ఒక్కరు నమ్మి విశ్వసించి నిన్న వారు యేసు రక్షకుడిగా, యేసుని రక్షకుడిగా అంగీకరించి నీతి మార్గములో, యథార్థ మార్గములో, ప్రేమతో ఆత్మ ఫలము ఫలించే జీవితం కలిగిన జీవితాలుగా మాది చేయి. మమ్మల్ని ముద్రించమని పెడుకుంటున్నానయ్యా. ఏ మోసపరుచు ఆత్మలు మా మీద పనిచేయడం వద్దు ప్రభా. ఏ చీకటి ప్రభావం మమ్మల్ని ఏలనవద్దు ప్రభా. నువ్వు మా జీవితంలో వాగ్దానం చేసింది ఏది అపవాది దోచుకుంటానికి వీల్లేదు ప్రభా. నువ్వు నిశ్చయంగా నీ మాటలను నెరవేర్చే దేవుడివయ్యా. ఇక్కడ నీ ఆలయంలో ఉన్న వారిని చూడు. ఏ నష్టంలో, ఏ కష్టంలో, ఏ వేదనలో, ఏ అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడివి. ప్రతి ఒక్కరి జీవితంలో నీవే కార్యము జరిగించ ప్రభా. వారి మార్గాల్ని పరీక్షించుకుంటారని నీ ముందు యథార్థంగా ఉన్నారా, నీకు అంగీకారంగా ఉన్నారా గ్రహించుకుంటూ నీ చిత్తంను జరిగించే జీవితంలో కలిగిన వారుగా, నమ్మకంగా నీ కొరకు జీవించే బ్రతుకులు కలిగిన వారుగా, నిన్ను ఘనపరిచే మహిమపరిచే జీవితంలో ముందుకు సాగే జీవితంలో కలిగిన వారుగా ఇక్కడ ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రింపచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్.